చిన్నతనంలో ఎంత కష్టమైనా రావచ్చుగాని పిండి మరకెళ్లాల్సిన కష్టం మాత్రం ఎవ్వరికీ రాకూడదు. అంతా చదివి. మీరే అవునో కాదో చెప్పండి. నా బాల్యం అంతా చిన్న ఊళ్లల్లో గడిచింది. అప్పట్లో అన్నపూర్ణ ఆటాలు, ఆశీర్వాద్ ఆట ఆశీర్వాదాలు మాకు దొరకని కష్టకాలమాయే. రూపాయి గోధుమలు, ధాన్యం, పప్పులు ఆడించుకోవలసిందే. ఈ పనికోసం అమ్మమ్మలు మమ్మల్ని బాలకార్మికులుగా వినియోగించుకుని పిండి మరకు తోలేవాళ్లు. మాకు ఇప్పటి పిల్లలంతా అవేర్నెస్ లేకపోవడంతో కార్మిక శాఖకు కంప్లైంట్ చేయాలని తెలియదు. మేము అలా పిండిమర దారి పట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ రాయితీ జల్లులా మరకు పోయి వస్తే పావలానో 10 పైసలో ఆకర్ష్ పథకానికి ఆశపడి ఈ సాహసానికి సిద్ధపడితే మేము పడ్డ కష్టాలు పగోడికి కూడా వద్దు. గోధుమలో మరొకటో 4-3 కిలోలు క్యాన్లో పోసి ఆడించుకురమ్మని చెబుతూ అమ్మలు మరవాడికి 1 కేజీ తక్కువ చేసి చెప్పమని చెప్పి పంపేవారు. మరకు పోయి అబద్ధం చెప్పడానికి పూర్తిగా సాహసించలేక పిండిమర చక్రాలు కర్కర్ మని చేసే సౌండ్లో అశ్వత్థామ హతహకుంజరహ అన్నట్లుగా 3 కేజీలని 2నో 4నో 3నో అనేసేవాళ్లం. పిండిమర వాళ్లు పొద్దున్నుంచి నాలాంటి వాళ్లను ఎంతమందిని చూసుంటారు? బాలయ్య బాబులా కంటి చూపుతో సరుకు తూకం కనిపెట్టేసి కరెక్ట్గా వసూలు చేసేవాళ్లు. ఇంట్లో మరకు పంపే ముందు కణ్వమహర్షి శకుంతలకు చేసే అప్పగింతల కంటే ఎక్కువే మాకు బోధ జరిగేది. పిండి ఆడించేప్పుడు దిక్కులు చూడకు, పిండి కాజేస్తారు జాగ్రత్త అని మరుంగా పట్టించమనో, మెత్తగా పట్టించమనో, పసుపు తరువాత ఆడించవద్దనో, కారం తరువాత ఆడించవద్దనో ఆంక్షలు చెప్పి పంపేవారు. ఇన్ని జాగ్రత్తలు చెప్పారు కదా అని మేము పిండిమరలో అడుగు పెట్టిన దగ్గర నుండి ముఖ్యమంత్రిగారి సెక్యూరిటీ వింగ్ వాళ్లు డేగ కన్నుతో చూస్తున్నట్లుండేవాళ్లం. దీనికి తోడు ప్రతి పిండి మరలో ఒక సన్నగొట్టం. దొంగచాటుగా అందులో నుండి కొంత పిండి మరవాళ్లు కాజేస్తారన్న బలమైన రూమరుండేది. పిండిమరకు చేరుకుని హై అలర్ట్లో వెయిటింగ్లో ఉంటే ఈ లోపు మరవాళ్లు మేము పిల్లలం గనుక పెద్దల్ని, నోరుగలవాళ్లని ప్రయారిటీలో పెట్టేసేవారు. ఆ రోజుల్లో కరెంట్ ఉన్న సమయం కంటే కరెంట్ కట్ సమయమే ఎక్కువ కావడంతో వెయిటింగ్ తప్పేది కాదు. ఈ వినోదాన్ని గమనిస్తూ కొంతసేపయ్యేప్పటికీ మరలో లేచిన పిండంతా తలమీద పడి మాకు బాలవృద్ధుల గెటప్ వచ్చేసేది. కాసేపటికి ఆ గోలలోనే ఆపరేటర్ మా చేతిలో క్యాన్ గుంజుకుని స్పెసిఫికేషన్స్ చెప్పేలోపే పైనున్న బకెట్లో పోసేసి పిండి వచ్చే గొట్టానికి వేలాడుతున్న టార్పలిన్ గుడ్డను మడిచి గొట్టం మీదకు తోసి కర్కర్ మని విష్ణుమూర్తిలా 2 చక్రాలు తిప్పేవాడు. పైన బకెట్లో వేసిన గోధుమలు గ్రైండర్లో నలిగి క్రింద ఉన్న టిన్లో పడటానికి 3-4 నిమిషాలు పట్టేది. పిండి నలిగి కిందకు పడే టైంకు మడచి ఉంచిన టార్పాలిన్ గొట్టాన్ని క్రింద ఉన్న డబ్బాలోకి సెట్ చేసేవాడు. ఈ 4-5 నిమిషాల్లో పైన వేసినదంతా పిండిగా వస్తుందో లేదో అన్న టెన్షన్తో మా నరాలు చెట్లుతుండేవి. ఇంట్లో పెట్టిన అప్పగింతలు భయాలు సామాన్యమైనవా? మన పిండి ఆడుతున్నంతసేపు ఏ చక్రం తిప్పినా ఎటు వెళ్లినా మన పిండి పోతోందన్న అనుమానంతో మాకు మనశ్శాంతి ఉండేది కాదు. కాసేపటికి డబ్బాలో పడ్డ పిండిని మన క్యాన్లో వంపి పొమ్మనేవాడు. మన కళ్లన్నీ వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్లో బాలు వైపే తిరుగుతున్నట్లు ఆపరేటర్ చుట్టూ తిరుగుతూ ఉండేవి. ఈ అడ్వెంచర్ ముగించుకుని తల ఒళ్ళు దులుపుకుని క్యాన్ భుజానికో సైకిల్కో తగిలించుకుని మనకు ఇవ్వబోయే పావాలాకు బడ్జెట్ ప్లానింగ్ డ్రీమ్స్ వేసుకుంటూ ఇల్లు చేరేవాళ్లం. ఇంటికి రాగానే క్యాన్లో వచ్చిన పిండిని తూనికలు కొలతల శాఖల వలె హోం శాఖవారు కొలిచేవారు. ఇహ మొదలు ఎటు దిక్కులు చూసా ఆ చచ్చినోడు మోసం చేసి పిండి కాజేశాడు. మేము ఎన్ని చెప్పి పంపితే ఏం ప్రయోజనం? 1/2 కేజీ తక్కువొచ్చింది. మెత్తగా పట్టమంటే బరగ్గా పట్టాడు. నీకు ఇన్నేళ్లొచ్చాయి, ఒక్క పని వివరంగా చేసుకురాలేవు అంటూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ కాంపెన్సేషన్ ఎగొట్టినట్లో తగ్గించినట్లో వారి దయాదాక్షిణ్యాలతో కొంత కోత విధించి 10 పైసలే ఇవ్వడమో, మరీ మూడ్ బాగా లేకపోతే మొత్తానికే మొండి చెయ్యి చూపేవారు. ఇలాంటి చేదు అనుభవమైన తరువాత మళ్లీ మరకు పోకూడదు అనుకునేవాడిని.
కాని ప్రతిసారీ కొత్త రాయితీలతో నమ్మబలికి పంపేవారు. క్లైమాక్స్ మాత్రం ఒక్కటే, పిండి తక్కువ, మోసం జరిగిపోయింది. మీ వల్ల ఏమీ కాదు. ఆ రోజుల్లో పిండిమర స్వానుభవమైన సాటి కామ్రేడ్స్ అందరికీ ఒక్క విషయం అర్థమై ఉంటుంది. యూనివర్సిటీ వీసీగా పనిచేసి విద్యార్థులతో తిట్టించుకోకుండా ఉండొచ్చేమో, ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలందరితో మంచి అనిపించుకోవచ్చేమో కాని పిండి మరకెళ్ళొచ్చి మంచి పనిమంతుడనిపించుకోవడం మాత్రం దుర్లభం.